ఇంగ్లీష్ ఏమంటారో నేను చూపిస్తాను. For where 2 or 3 are gathered in my name, there I am among them. దాని మీద వచనంలో again I say to you, if 2 of you agree on the earth about anything they ask, నేను కూడా వాటిని సమర్పిస్తాను అంటున్నాడు. ఆమేన్. సో ఎవరైనా ఇలాంటి వచనాలు కోట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ స్టడీ మీకోసం. ఇంకోటి యాకోబు పత్రికలో కూడా మనం చాలా మిస్యూజ్ చేస్తాం. జ్ఞానం పొదువుగా ఉంటాయి కదా, అది దేని గురించి మాట్లాడుతుంది? జ్ఞానం. ఏ జ్ఞానం గురించి? ఏ జ్ఞానం? దైవిక జ్ఞానం. అక్కడ శ్రమల గురించి మాట్లాడుతూ ఆ మాట చెప్తారు. అర్థమవుతుందా? సో ఇవి అర్థం కావాలి అంటే మనము వాక్యాన్ని సరిగ్గా చదవాలి. ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టుగా విశ్వాసంలో మనం వాక్యంలో ఎక్కువగా ఉంటేనే మన విశ్వాసం బలపడుతుంది. సో ఇదిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి మరి ఇలా మనం తప్పుడు బోధనలో పడకుండా ఉండాలి అంటే వాక్యాన్ని బాగా ధ్యానించాలి. స్టడీ ఇది మీకు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒక్క నెల రోజులు మీరు దీని మీద మంచిగా స్టడీ చేస్తే మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఒక 3 పుస్తకాలను కంపైల్ చేశారు. క్రోడీకరించడం, క్రాస్ రెఫరెన్స్. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకు ఇదొక ఏమంటారు, బూన్, బ్లెస్సింగ్. ఇంగ్లీష్ రాని వాళ్ళకు నేను కష్టపడాలి, చదవాలి, నేను నేర్చుకోవాలి వాక్యం అనే వారు ఈ పుస్తకాన్ని చదవండి. మీకు అసలు ఇదొక ఏమంటారు, ఇదొక మంచి బ్లెస్సింగ్. మీకు అందరికీ వరం. ఇదొక వరం లాంటిది. మీరు బైబిల్ కాలేజ్ పోలేదన్న బాధపడవలసిన లేదు. రియల్గా నేను చదివినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. నేను అఫ్కోర్స్ ఇంగ్లీష్ పేపర్ చదివేది, కానీ ఇది ఎలా ఉంది చదివినప్పుడు అది థ్రిల్డ్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక డిక్షనరీ, ఒక కామెంటరీ, ఒక కాన్ఫిడెన్స్ అన్ని కలిపి నాకు కంపేర్ చేశారు. మేము 3 పుస్తకాలు అంటే మీకు ఒక పుస్తకం వస్తున్నాం. ఆమేన్. సంతోషంగా వేయాల్సిన చెప్పేవాళ్ళతో ఎంకరేజింగ్ ఉంటుంది. ఆమేన్. సో ఆల్మెన్ పబ్లిషర్స్ వాళ్ళు ఈ యొక్క పుస్తకాన్ని విడుదల చేశారు. మీకు బేసికల్గా మనం ఎప్పుడైనా మీరు దీని గురించి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా అందులో ఒక పుస్తకాన్ని స్టడీ చేయండి. యాకోబు పత్రిక కానీ చిన్నది తీసుకోండి, ఫిలమోను పత్రిక మీరు స్టడీ చేయండి. దాంట్లో ఏముంటాయంటే మీకు దాంట్లో క్రాస్ రెఫరెన్సెస్ ఉంటాయి. భౌగోళికంగా, చారిత్రాత్మకంగా, కల్చరల్గా, సాంస్కృతికంగా, ఆత్మీయ సత్యాలు ఇవన్నీ కూడా మీకు రాయబడినారు. అన్ని ఒక దగ్గరనే క్రోడీకరించేయబడ్డారు. సో అందులో ఏముంటాయి క్రాస్ రెఫరెన్సెస్. మెయిన్గా ఒక వచనం మనకు అర్థం కాలేదనుకో దాన్ని వేరే ఎక్కడ రాసిందనేది చూపిస్తాడు. తర్వాత డాక్యుమెంట్స్ తయారు, సిద్ధాంతాల గురించి రాసింది, తర్వాత పట్టికలు, మ్యాథ్స్, తర్వాత టైం ఏ సమయంలో లేదు, ఇవన్నీ దాంట్లో మీకు పొందుపరచాలి. సింపుల్ గా మీకు అర్థం కావడానికి మనం ఎట్లా వాడాలి అంటే మీరు యాక్చువల్గా లైఫ్ బైబిల్ వాళ్ళ దానికి నేను జాషువా లింక్ షేర్ చేస్తా, మీరు బాగా చదివి నేర్చుకోండి. సో ఫస్ట్ థింగ్ బుక్ వైజ్ చదవడం నేర్చుకోండి. దాంట్లో ఏమిటంటే పరిచయం, ఈ పుస్తకం ఏంటి, ఎవరు రాశారు, పరిస్థితులు ఏంటి, సందేశం ఏంటి, దీంట్లో నా ఉద్దేశం. ఒక్క క్వశ్చన్ వేసేసి నేను క్లోజ్ చేస్తాను. 2 minutes ఉద్దేశం. తులసి పత్రిక ఏ ఉద్దేశంతో రాశాడు? ఎవరు చెప్పారు? అన్నా తులసి పత్రిక ఏ ఉద్దేశం? అది ఏం తప్పు సిద్ధాంతం? ఓకే, అదే అన్నట్టు చెప్పాడు తప్పు సిద్ధాంతం. ఏంటి తప్పు సిద్ధాంతం అంటే దాని ఆన్సర్ 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. యేసు ప్రభు ఆది సంభూతుడు, హి ఈస్ బిఫోర్ క్రైస్ట్ అనే మాట రాస్తుంది. బిఫోర్ ఎవ్రీథింగ్